కాన్స్టిట్యూషన్ చాలా అధ్యక్ష. అసలు రోడ్ ఎలా ఉందంటే ఒక బస్సు ఆర్టీసీ బస్సు గోతులో పడిపోయి టైర్ పగిలిపోయి పైన ఉన్న ప్యాసింజర్ దెబ్బతినే పరిస్థితిలో ఆ రోడ్డు ఉంది. మరి ఉన్న టైం తక్కువ ఉంది. మరి వచ్చే వేసవకాలం దాటితే మళ్ళీ వర్షాకాలంలో పనిచేయడానికి కుదరదు. రహదారులు మరమ్మతు చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. దాని మీద మరి సంబంధిత మంత్రి గారు ఏమైనా చర్యలు తీసుకుంటారా? మరి విజయేశ్వరం వెళ్ళాలంటే మెయిన్ తాడేపూడి నుంచి వెళ్ళాలి అధ్యక్ష. ఆ కాలువగట్టు రోడ్డు అంతా మొత్తం పాడైంది కాబట్టి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో మంత్రి గారు తెలియజేయాలని కోరుతున్నాను అధ్యక్ష. ఇది ఆర్ఎండ్బి సమస్య. ఐ థింక్ ఆయన ఏం చేయలేరు. సరే, నరసాపురం పక్కన ఉన్న గోదావరి వశిష్ఠ గోదావరి ఉంది కాబట్టి నరసాపురం ఎమ్మెల్యే గారికి అవకాశం క్లుప్తంగా. నరసాపురం గోదావరి టేలెంట్లో ఉన్నాం అధ్యక్ష మేము అక్కడ. ఎందుకంటే ఏదైనా గోదావరి వరద ఎక్కువ వచ్చినా సరే ఆ వాటర్ అంతా టేలెంట్కి వచ్చి ఏదైతే నరసాపురం పట్టణం ఉందో అక్కడ పట్టణానికి కూడా ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది అధ్యక్ష. ఈ పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని 27 పుష్కరాలు దృష్టిలో పెట్టుకుని మరి నరసాపురం నియోజకవర్గానికి ఈ పుష్కరాలు ఏదైతే ఉన్నాయో నిధులు కూడా కొద్దిగా ఎక్కువ కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా నేను మంత్రిగా మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. మరి పుష్కరాలు కూడా బాగా జరిగే విధంగా కూడా పూర్తిగా సహకరించాలని చెప్పి మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే మనందరికీ తెలుసు, భారతీయ సంస్కృతిలో ఈ యొక్క గాలి, నీరు, అగ్ని, భూమి, మరి ఆకాశం ఇవన్నీ కూడా పంచభూతాలుగా చూస్తూ ఉంటాం. అందులో నీరు అనేది అత్యంత అవసరం, పవిత్రమైనటువంటిది. అందుకనే ఈరోజు భారతదేశంలో గంగా నది తర్వాత గోదావరికి ఎంత ప్రాధాన్యత ఉంది. అందుకే దీన్ని దక్షిణ గంగా అని కూడా మనం గోదావరిని పిలుస్తూ ఉంటాం. ఏదైతే ఈ యొక్క గోదావరికి 12 ఏళ్ల తర్వాత వచ్చేటువంటి 12 రోజులు జరిగేటువంటి పుష్కరాలు ఏవైతే ఉన్నాయో